కర్నూలు నగరంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు. బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన మేధావుల సదస్సులో మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ కామెంట్. దయచేసి అందరూ కూర్చోవాలి. మినిస్టర్ గారు వచ్చేస్తున్నారు. మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం తస్మై బ్రహ్మజ బ్రహ్మాదాయ కీర్తిం ప్రజాం దదుః భాగదేయేనైవైనం దేవదైవదన్నః వృషభాద్రీశ్వర ఏవ దైవదన్నః ఫణిశైలాదిప ఏవ దైవదన్నః భగవాన్ వెంకట ఏవ దైవదన్నః శ్రీ శ్రీనివాస పరదైవదన్నః శ్రీ శ్రీనివాస పరమంగళన్నః శ్రీ శ్రీనివాస పరమాగలిర్ణః వక్రాబ్జే భాగ్యలక్ష్మీ కరతల కమలే సర్వదా. ఈ నేపథ్యంలో వినపడుతుందా? గుడ్. ఇప్పుడు అనడం సార్ భారత్ మాతాకి నేననేది మాకు వినిపించట్లా. భారత్ మాతాకి ధన్యవాదాలు. ఈ నేపథ్యంలో కాస్త ప్రజల్లో అవగాహన కలిగించాల్సిన అవసరం ఉంది. మన ప్రతిపక్షాలు మన మీద చేస్తున్న మొదటి వాదన ఏంటంటే, మనందరికీ తెలుసు జాతి గర్వించదగ్గ ముద్దు బిడ్డ, విద్యావేత్త, తత్వవేత్త, సామాజికవేత్త, మన దేశ రాజ్యాంగ నిర్మాత, ఒక ఉత్కృష్టమైన రాజ్యాంగాన్ని ప్రపంచంలో ఏ దేశానికి లేని విధంగా మన దేశానికి అందించిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనం అందరం తెలుసు. తానే వివక్షకు గురయ్యాడు కాబట్టి ఆర్థిక సామాజిక అసమానతలను తొలగించడం కోసం రాజ్యాంగంలో అనేక అంశాలని పొందుపరిచి ఇవాళ రిజర్వేషన్ల కానీ ఒక్కొక్క అంశం మీద ఒక్కొక్క ఆర్టికల్ కింద ప్రత్యేకంగా ప్రస్తావించి పాలన భవిష్యత్ తరాలకు ఎలా సాగాలి, ప్రజాస్వామ్యం పరిడవిల్లాలంటే రాజ్యాంగ స్ఫూర్తికి లోబడి ప్రభుత్వాలు ఎలా పనిచేయాలనే విషయం మీద వారు చాలా స్పష్టంగా అతీతంగా పనిచేసిన నాయకుడు, అన్ని మతాలకు గౌరవించిన నాయకుడు, బౌద్ధిజం తీసుకున్న నాయకుడు. అంతేకాకుండా ఆయన చదివించింది శివాజీ మహారాజ్ గ్రేట్ గ్రాండ్ సన్స్ ఆయన్ని లండన్కు పంపించే విధంగా ఎడ్యుకేషన్కు పూర్తిగా హెల్ప్ చేసి మనకు రాజ్యాంగాన్ని రచించే నాయకుడిగా తీర్చిదిద్దే దాంట్లో శివాజీ మహారాజు ఫ్యామిలీ మెంబర్స్ భాగస్థులయ్యారు. వాళ్ళు దేశానికి సేవ చేశారు, ప్రాణాలు అర్పించారు. అలాగే వారి ఫ్యామిలీ మెంబర్స్ అంబేద్కర్ గారిని దేశానికి ఒక గౌరవాన్ని ఇచ్చే విధంగా రాజ్యాంగాన్ని ఇచ్చారు. ఇక ఆయన ఎంతో ఎదిగేవాడు. ఆయన రాజకీయాల్లో కూడా ఎదగనీయకుండా ఓడించిన నాయకులు ఈరోజు ఆయన గురించి గొప్పగా చెప్పటం, ఎవరు గొప్పగా తీసుకోబోతున్నారో వారిని కించపరిచే విధంగా మాట్లాడటం సబబు వల్ల ఈయన ఎన్నిక చెల్లకుండా